అయ్యా ఇప్పుడు తీసుకురండి అయ్యా మీరు, మా డ్యామ్ ఎండిపోయింది, మా రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, దాదాపు 8 నెలల కాలంలో నీళ్లు పోతే కూడా మీరు పట్టించుకొని పాపాన పోలేదు. మరి అదే గొల్లపల్లి రిజర్వాయర్ నిండి ఆ రకంగా తెస్తానన్నావు, మరి ఈ రోజు ఎందుకు తీసుకురాలేదనే విషయం కూడా మా మహిళలు కానీ రైతులందరూ ఎమ్మెల్యేలు కూడా నిలదీయాలని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఈ గ్రామంలో ఉండే వైఎస్ఆర్ లీడర్లు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అంటే న్యాయం జరిగింది, ఏ ప్రభుత్వం అంటే అన్యాయం జరిగింది రైతులకి మాకని మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలని వైఎస్ఆర్ లీడర్లు కూడా మేము కోరుకుంటున్నాం. ఏదో ఆయన చెప్పడం, ఆయన డబ్బా కట్టడం కాదు, మీరు కూడా కష్టపడి పని చేశారు, మిమ్మల్ని కూడా ఇంట్లోకే పరిమితం చేశారు. ఈ రోజు వాళ్ళకు మాత్రమే భూముల్లో రియల్ ఎస్టేట్ గాని, అదే విధంగా ఇసుక రీచులు గాని, మన మట్టి మాఫియా గాని, హౌస్ సైట్లు ఎవరన్నా నవ్వు తీసుకోవడం గాని, భార్యాభర్తలు గొడవలు పెడితే కేసులు పెట్టించడం గాని, ఇవి మాత్రం ప్రకాష్ రెడ్డి తోపు బ్రదర్స్ కూడా చేశారు. ఇక్కడ ఇదే గ్రామంలో మనకు కూడా ఇసుక రీచ్ కూడా పెట్టి దాదాపు ఇసుక రీచ్ అనేది అక్కడ కోట్లాది డబ్బులు ఆయన దోసుకుంది మీరందరూ కూడా, మీకు అందరికీ కూడా తెలుసు. ఇదే గ్రామాలను కూడా అక్కడ పోయి కూడా ఆపారు. ఎంత ఆపి ఏం చేసినా అధికారులందరూ కూడా కలిసి ఎమ్మెల్యేని వాళ్ళు తొత్తలుగా అయ్యి డబ్బులన్నీ కూడా కోట్లాది డబ్బులు దన్నుకునేది ఎవరయ్యా? తోపు బ్రదర్స్ కాదా? కనీసం ఇల్లు కట్టుకోవాలన్నా, ఎవరైనా చనిపోతే సమాధి కట్టుకోవాలన్నా ఈ రోజు ఇసుక కొనాలంటే డబ్బులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎంత దుర్మార్గం పాలన ఒక్కసారి కూడా ఆలోచించాలని ఇక్కడున్న మా రైతు సోదరులందరినీ కూడా మేము అడుగుతున్నాం. ఇంకో విషయం అయితే, ఈ గ్రామంలో తిరిగినప్పుడు చాలా వరకు మాకు ఇళ్లు కావాలని వాళ్ళు కూడా కె లక్ష్మమ్మ, హేమలత, పద్మావతి, ఎస్ ముత్యాలమ్మ, అంజిబాబు, ఎస్సీ కాలనీ వరలక్ష్మి, సరాద్ పరంధామ్ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఇండ్లు కావాలన్నారు. ఇంకా కొంతమంది ఆ రోజు వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఉండిండరు. ఎవరికైతే ఇండ్లు కావాలో అవన్నీ తప్పకుండా ఇప్పిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మా మహిళలు వచ్చి తల్లి, మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మన మహిళలకు పెద్ద పీటేశాడు. ఆ రోజు పెద్ద పీటేశారు. సంఘాలు పెట్టిందే మా నాన్న చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ సంఘాలు కూడా ఈరోజు పైకి తీసుకొచ్చి చైతన్యం తీసుకొచ్చి మీ కుటుంబాలు మీరు మీ కాళ్ళ మీద నిలబెట్టుకుని దానికి కూడా కారకం మీ మహిళలు, మన మహిళలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు అదే మహిళలు కూడా నెలకు సంవత్సరానికి వచ్చి ఒక్కొక్క గ్రూప్ లో ఎంతమంది ఉంటే అందరికీ ఒక గ్రూప్ కి ఇంత ఇస్తే సరిపోదని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 10,000-20,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఘనత కూడా మా నాన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇంకో విషయం ఏమంటే, ఈ రోజు యువత కూడా ఎంతో మంది ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కనీసం ఊర్లో 5 మంది 10 మంది పోతున్నారంటే దానికి కారణం మన అన్న చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అక్కడ కియా వచ్చింది కాబట్టి చదువుకునే పిల్లలంతా మన బస్సులో పోయి అక్కడ కియా జాబ్ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తున్నారు. అదే మనకి జాతి కూడా రాప్తాడు కూడా పెట్టాం. ఆడపిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి చేయాలని ఆలోచనతో దాదాపు 6,000 మందికి ఉపాధి కూడా కలిగేది. అలాంటి జాకీ కూడా ఎమ్మెల్యే దాదాపు 15 కోట్ల వసూలు డిమాండ్ చేశారు కాబట్టి ఆ జాకీ పనులు కూడా ఆపేసి తిరిగి మళ్లీ తెలంగాణకు కూడా పోయింది. అదే జాకీ ప్లేస్ లో మన అన్న చంద్రబాబు నాయుడు గారు 28వ తారీఖు వస్తారు. వచ్చినప్పుడు కూడా నేను కూడా అడుగుతాం, మాకు ఏదైనా అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని మన అందరూ డిమాండ్ గా చంద్రబాబు నాయుడు గారు అడిగి అక్కడ తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటానని కూడా చెప్తున్నాం. యువత కూడా దాదాపు ఎవరైతే డిగ్రీ పూర్తి అయినా వాళ్ళు ఉన్నారో, మా ఆడపిల్లలు కానీ మగపిల్లలు, వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా నెలకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కూడా ఇస్తాం. అదే భార్యాభర్త డిగ్రీ పూర్తి అయినా ఇద్దరికీ కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని మన అన్నగారు కూడా చెప్పారు. ఉద్యోగాలు వచ్చి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం. ఇంకా మన పిల్లలు స్కూల్లో పోతున్నారు.